అన్న ఏంటి మరి ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అని అంటారు. కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏ విషయంలో అరెస్ట్ చేస్తుంది? ఈ ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటుంది? అంటే ఈ ప్రభుత్వంకు చేతనైతే లేదు, ప్రశ్నించే గొంతుకల్ని మూసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మొన్న చూసిరు కదా, సినీ నటుడు అల్లు అర్జున్ ఆయన పేరు ఎత్తకపోవడంతో ఆయనను కూడా అరెస్ట్ చేసారు. అంటే రాష్ట్రంలో ఆయన ప్రతిపక్షం గొంతును నొక్కేయాలని చూస్తుండు. 6 గ్యారెంటీలను దృష్టి మళ్లించడానికి కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, కేసీఆర్ బయటికి రావాలి, వీళ్ళదంతా ఇదే పాలన చేసే శాతం అయితే లేదు. గుంపు మేస్త్రికి వేస్ట్ కానీ పాలన నడుస్తుంది. ఇక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మేము ఊకుంటాం? మాలాంటి ఉద్యోగాలు చేసేటోళ్ళు ఊకుంటారా? తొక్కుతాం కొడుకుని రేవంత్ రెడ్డి కానీ. ఎందుకు దొక్కమండి? రాష్ట్ర ఖ్యాతిని పెంచిన కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తాడు? పని చేసే శాతగానోడి గుంపు మేస్త్రిగాడు. అరే రేసింగ్ కేసులో కేటీఆర్ బాగా ఫ్రాడ్ చేసిండని చెప్పేసి ముఖ్యమంత్రి అన్న కాళేశ్వరము మీద వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం మీద మొత్తం ఇదే హైలైట్ చేసారు. ఒక్కటని ఆధారం చూపించిరా? సంవత్సరం అయింది వీళ్ళ పాలన, కేసీఆర్ని అరెస్ట్ చేసిరా? ఆధారం లేని ఎట్లా అరెస్ట్ చేస్తావా నువ్వు? అర్థం కాదు మాకు. చూపి ఆధారాలు చూపి. చెప్తున్నాడు కదా ఇప్పుడు లగ్చర్లలో కూడా అల్ల కల్లోలం చేస్తాం. లగ్చర్ల బాధితుల గురించి కేటీఆర్ పోయినందుకు ఆయన ఎంటుండి చేపించిండు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ముఖ్యమంత్రి ఏం లేదన్న రాష్ట్రంలో 6 గ్యారెంటీలో దృష్టి మళ్ళీ కదా జనాలది. కానీ ఏ శాతం అయితే లేదు మనోనికి. ఏమంటారు? మాస్ లీడర్ రేవంత్ అన్న మాస్ లీడర్ అన్న. మాస్ లీడర్ అయితే ఖాళీ డైలాగ్ కొడితే సరిపోదు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయాలి, ఇంకా చాలా మందికి చేయాలి. ఒక 20% చేసి ఎవరికి కూడా చేయాలి. మాకు సబ్సిడీలు రావాలి. 2019-20 వరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అమౌంట్ లేక మాకు సబ్సిడీ చెక్కులు బౌన్స్ అయిపోతున్నాయి. కలెక్టర్ సీసీ దగ్గర పోయినా నేను. ఇది లేదు, పాలన మీద దృష్టి లేదు. ప్రతిపక్షం గొంతు నొక్కడము, ప్రశ్నించే గొంతు నొక్కడము. ఇదే కేటీఆర్ గారిని ముట్టుకుంటే రాష్ట్రం అంతా అల్లకల్లం అవుతుంది. రేవంత్ రెడ్డిని నిడిచిపెట్టాడు కేటీఆర్ గారు. ఖచ్చితంగా నేను అడ్డుపడుతూనే ఉంటారు. ప్రతి గ్యారెంటీ నువ్వు నెరవేర్చే వరకు నేను వదిలిపెట్టే సమస్య లేదు. కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ ఏం చేసిండని అరెస్ట్ చేయదు ప్రభుత్వం? మొత్తం ఫ్రాడే చేస్తుండు కేటీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేటీఆర్ ప్రతిసారి కూడా 10 విషయంలో నేనే ఉన్నా ముందుకు అని చెప్పేసి వచ్చినందుక, లేకుంటే కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయవలసి వస్తుంది ఈ రాష్ట్రంలో? కేటీఆర్ గారు బలమైన నాయకుడిగా ఎదుగుతారు. ఆల్రెడీ బలమైన నాయకుడే, అది అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశానికి తెలుసు. ఈ దేశ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము ఆనాడే చెప్పింది బెస్ట్ ఐటీ మినిస్టర్ ఇన్ ఇండియా అని. ప్రపంచ ఫోరంల మీటింగ్లకు ఎందుకు పిలుస్తారు కేటీఆర్ గారిని? ఎందుకు ఆహ్వానిస్తారు? ఆయనకు తెలియలేదా? ఆయన చదువుకోండు. ఎన్ని కంపెనీలు తెచ్చిండన్న హైటెక్ సిటీ? ఐటీ ఎక్స్పర్ట్స్ ఎక్కడే ఉండే 56 లక్షలకు. నేను కంపెనీలో వర్క్ చేస్తాను. ఐటీ ఎక్స్పర్ట్స్ 56 లక్షలు ఉండే. 56 లక్షల కోట్లు ఎంతనో. 3 లక్షల కోట్లకు ఎవరు పెంచారన్న? కేటీఆర్ గారు కదా పెంచింది. మేము 2014లో మేము హైదరాబాద్లో ఉంటుంది. అసలు మీరు ఈ మైండ్ స్పేస్కి పోయారా మీరు ఎప్పుడైనా? ఇప్పుడు దిమ్మ తిరిగిపోతుంది. ఎవరు చేసిరు ఇదంతా అభివృద్ధి? కళ్ళకు కట్టుకుంటా పుల్ల డబ్బిలో పెడతామా? ఏదన్నా అభివృద్ధి చేసింది కళ్ళ మీద వరుసుకుంది ఉంది కదా. తెలియదన్న వీళ్ళ పాలన చేత కాదు. ఏదో ఇట్లా వచ్చేసారు, ఆ వాన పడ్డట్టు ఇట్లా వచ్చేసారు. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. వీళ్ళు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ఏం లేదు కారణం. ఈయన ఎక్కువ ప్రతిపక్ష గొంతు ఈయననే ఎగిసిపడుతుండు, ఇది ముయ్యాలి అని. అంటే ప్రజల గొంతు మరి ప్రజల గొంతే కదా మరి ప్రభుత్వం. మరి అదే జరుగుతుంది ఇక్కడ. ఆధారాలు ఏం లేవు, అరెస్ట్ చేయాలి, ఏదో ఒకటి ముందే చూపించాలి, అంతే కదా. చాలా మంది కూడా ఇప్పుడు విద్యార్థుల దగ్గర కావచ్చు, యువకుల దగ్గర, నిరుద్యోగుల దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది అదే చెప్తున్నారు. కొంతమంది పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, ఇదే ఏంటి మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, మా నాయకుడిని కూడా అట్లనే టార్చర్ చేస్తున్నారు అంటున్నారు. అది వాస్తవమేనా? అది వాస్తవమే కదండి. ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తుంది అదే కదా. చాలాసార్లు కేటీఆర్ తిరుగుతుండు, ఆడాడ తిరుగుతుండు. ఒకరోజు వేస్తే బొక్కలు అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఎందుకు వేస్తావా నువ్వు? వెయ్యు నీ బద్దలు భాషింగాలు అయితే కొడక. నువ్వు 6 గ్యారెంటీలు నెరవేర్చి ఫస్ట్ ప్రశ్నించే గొత్తుకలు నువ్వు లోపల పెడతావు. అసలు ఊరుకునేదే లేదు. కేటీఆర్ గారిని అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అల్ల కల్లోలం చేస్తాం. గుంపు మేస్త్రిగా 6 గ్యారెంటీలు అమలు చేయి ఫస్ట్. ఏం చేసిన అన్న? ఒక ఫ్రీ బస్ తప్పితే ఏం చేసిండన్న రేవంత్ రెడ్డి? మీరే చెప్పండి. ఒక ఫ్రీ బస్ తప్పితే వీళ్ళతో ఏం చేతనేం చెప్పండి. అంత డైవర్షన్ పాలిటిక్స్, దృష్టి మళ్లించే పాలిటిక్స్ జరుగుతుంది రాష్ట్రంలో. ఇంకేంది? ఇప్పుడు ఎలక్షన్ ముందు వీళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రాష్ట్రము అప్పులలో ఉంది, మీరు 6 గ్యారెంటీలు ఎట్లా చేస్తారు అమలు అంటే, తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం అన్నాడు. ఇదే బట్టి అన్నాడు, రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. మరి ఇప్పుడు లంక బిందెలు అంటే కాలికుండాలని వీలే అంటారు. మరి ఆ రోజు సోయి లేదా?
ఎట్లా హామీలు ఇచ్చినవా నువ్వు? బడ్జెట్ సరిపోదు అని అడిగారు, రజనీకాంత్ గారు ఎవరు అడిగారు, అవును. క్వశ్చన్ వేసారు. సంపన్న రాష్ట్రం తెలంగాణ అన్నావు, మరి ఈరోజు ఎందుకు 6 గ్యారెంటీలు అమలు అయితే లేవు? చెప్పాలి కదా దానికి సమాధానం. మరి ఎటు పోతున్నాయి డబ్బులు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకు కాంట్రాక్టర్లకు ఇస్తారు పైసలు, మనకు ఎలక్షన్ కమిషన్ పోయి ఆపేరు వీళ్ళు రైతు బంధు పైసలు. కేసీఆర్ గారి గవర్నమెంట్లో వాళ్ళు వేస్తే ఒక్క మాట హరీష్ రావు గారు ఒక్క మాట అన్నందుకు పోయి కంప్లైంట్ ఇచ్చి ఆపిచ్చారు. మరి ఆ డబ్బులు అసలు రైతు బందే రాలేదు ఈసారి. ఎటు పోయినాయి ఆ డబ్బులు? ఎవరు తీసుకున్నారు? కోమటిరెడ్డి బ్రదర్స్కే పోయినాయి కాంట్రాక్ట్ పైసలు. పేదలకు ఇయ్యరు కానీ వాళ్ళ బ్రదర్కి ఇస్తారు. ఇది పాలన వీళ్ళది. జనాలకు అంత క్లారిటీ ఉన్నది బ్రదర్. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఊరుకునేదే లేదు, అందరికీ తెలుసు. ఏదో వీళ్ళు ఇక కేసీఆర్ కేటీఆర్ పేరు చెప్పుకొని బతికేటోళ్ళు వీళ్ళంతా. ఈ కాంగ్రెస్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు, అంతే. ఓకే, అంటే ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఉరిగేది ఏముంది? మరి మీరేం చేస్తారు? అంటే ఆయన అరెస్ట్ చేస్తే అంత పెద్ద ప్రాబ్లం ఉంటుందా ఈ రాష్ట్రంలో? ఎందుకు ఉండదన్న, బలమైన నాయకుడు కేటీఆర్ గారు. ఆయన ఏమన్నా సోయి తప్పినోడా? ఈయన లెక్క గుంపు మేసరి ఆయన లెక్క ఏం మాట్లాడతాడో వాళ్ళ కింద రాసిచ్చిన వాళ్ళకే మైండ్ పోతుంది. ఏం మాట్లాడతాడో అర్థం కాదరా నాయన వీడని. ముఖ్యమంత్రి మరి ఏం ముఖ్యమంత్రి? ఆయన మంచిగా చదువుకుంటు. ఎవరు ముఖ్యమంత్రి? ఈడ చదువుకుంటాను ఇక నువ్వే చెప్పాలి, ఇక నువ్వే చెప్పాలి. ఇక ఆయన చదువుకుంటే ఏం మాట్లాడతాడో కిదికెళ్ళి మీ దాకా అందరు ఇట్లా మళ్ళీ చూసుకుంటారు. వాళ్ళే ఊగిపోతుంటారు. నాయన నువ్వు అట్లా ఊగిపోకు. అరే తెలంగాణకు 3 సముద్రాలు ఉన్నాయన్నాడు ఆయన, చదువుకోలేడు. ఇక నువ్వే చూపించాలి మరి. మరి పోదాం మరి. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా అదే ట్రోలింగ్ నడుస్తుంది. ఇక మేము గోవాకు పోం మరి, అంటే సముద్రం చూపిస్తే గీనే ఎంజాయ్ చేస్తామని. నేను కూడా అదే అంట మరి. కానీ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, నువ్వు ప్రతిపక్షముల గొంతు నొక్కుతా అని అంటే నువ్వు లీడర్ కాదు, అది రీడర్ కూడా కాదు. ఎందుకంటే మీ నాయకుడు ఆడ పిఎం అయ్యేది లేదు, నువ్వు ముఖ్యమంత్రి అయినా ఏదో అదృష్టానికి కూడక. అది కాదు, మంచి పాలన చెయ్యు, జనాలు ఆశీర్వదిస్తారు. కానీ నీ అంత బేకార్ సీఎం మేమైతే చూడలేము. నాయకులతో సత్సంబంధాలు నడుస్తున్నాయి. అదే అంటున్నా నేను. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు ఆడ, ఆయననేమో అదాని మీద యుద్ధం చేద్దాం అంటాడు, ఈయననేమో అదానితో దోస్తాడు. అసలు వీళ్ళది నేషనల్ పార్టీనా? నేషనల్ పార్టీ మన స్టేట్ పార్టీ? మీద ఒకటి నడుస్తుంది, కింద ఒకటి నడుస్తుంది. దేవునికి అర్థం కాదు. కేసీఆర్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే అప్పుడేమో కామెంట్ చేశారు ఎవరి సొత్తు మీద పోతారు. ఈయన ఢిల్లీకి 29 సార్లు పోయింది. ఇప్పుడు మరి ఇది ఎవరి సొత్తు మీద పోతున్నావు ఆయన? నువ్వు ఇక్కడైనా ప్రజాపాలన అంటాడు, పాలన అంతా అలాగే నడిచింది. ఇది ప్రజాపాలన ఎట్లయితుందండి మీరే చెప్పండి. వాళ్ళు చేసిన అభివృద్ధిలా ఒక్క % కూడా చేయలేరు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ప్రతి వారం కలెక్టరేట్ల ప్రజావాణి నిర్వహిస్తున్నారు, శుక్రవారం గురువారం. సో మరి అన్న ఒక సింపుల్ క్వశ్చన్ ఒకటే. వీళ్ళు కంచెలు తొలగించేటప్పుడు ఏమన్నారు? సీఎం కలుస్తాడు, మాది ప్రజాపాలన, ప్రజాభవన్ అని పేరుకే పెట్టుకోరు. కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రోజే చెప్పారు ఇదంతా ఏముండో షోపుటపాయా, ఇదంతా ఏముండదు. ఒక్కరోజు కలిసిండన్న. ఇప్పుడు పోదాంపా నువ్వు కూడా దా, ఏడొస్తాడో కలుద్దాం ఆడిని. అంతా డైలాగ్. ఏడ కలుస్తాడన్న? ఒకవేళ కలిసినా కానీ ఆయన పని చేయక వస్తలేదు కదా. మినిమం వల్ల దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళ సమస్యలు పరిష్కారం అన్న. రోడ్ల మీద మెడ్చల్ హైవేల మీద దొరుకుతున్నాయి అన్న పేపర్లు. అలాంటి పాలన వీళ్ళది. అవన్నీ ఊకే దృష్టి మళ్లించే రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ అంతే. ఓకే, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదు. నేను కేటీఆర్ గారికి అభిమానిని. ఎట్లా అభిమాని అంటే నేను అభివృద్ధి అభిమానిని. ఊకే బట్టలు చొక్కాలు చించుకునే మనిషిని గాను. కేసీఆర్ గారు అంటే నాకు ఇష్టము, వాళ్ళు అభివృద్ధి చేశారు. మీరు ఏ క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ చేస్తా. ఈ రేవంత్ రెడ్డి గారిని ఇడిచిపెట్టేది లేదు. మా కేటీఆర్ గారు తగ్గరు. అయినా వీనికి భయపడేటోళ్ళం కాదు మేము, బీఆర్ఎస్ వాళ్ళం. కొడక నీ 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు నీ చొక్కాలు చింపేస్తాం మీ కాంగ్రెస్ కొడుకులు. జై తెలంగాణ, జై కేసీఆర్.